హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బెల్లం రవ్వ లడ్డూలను ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. పంచదార వాడకుండా ఇలా బెల్లంతో చేసినా కూడా చాలా బాగుంటాయి. పర్ఫెక్ట్ కొలతలతో ఇలా చేసుకుంటే రవ్వ లడ్డు జ్యూసీగా సాఫ్ట్గా రుచిగా ఉంటుంది. ఎప్పుడు రవ్వ లడ్డు తినాలనిపించినా ఇలానే చేసుకుంటారు. లేట్ చేయకుండా ఈ సాఫ్ట్ అండ్ జ్యూసీ రవ్వ లడ్డుని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత కొద్దిగా జీడిపప్పు, బాదం పప్పులు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో మాడిపోకుండా కలుపుతూ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కిస్మిస్ వేసుకొని వీటిని కూడా ఒక 2 నిమిషాలు పొంగేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే నెయ్యిలో 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి. సూజీ రవ్వ అంటారు కదా, రవ్వ వేసుకున్నాక లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వని బాగా వేయించుకోవాలి. రవ్వ లడ్డు రుచి అంతా రవ్వని వేయించుకోవడంలోనే ఉంటుందండి. రవ్వ ఎంత బాగా వేయితే లడ్డు రుచి అంత బాగుంటుంది. మాడిపోకుండా కలుపుతూనే ఉండాలి. రవ్వ వేగడానికి ఒక 7-8 నిమిషాల టైం పడుతుంది. రవ్వ దోరగా వేగిన తర్వాత 1 కప్పు పచ్చి కొబ్బరి తురుముని వేసుకోవాలి. కావాలంటే పచ్చి కొబ్బరి బదులుగా ఎండు కొబ్బరిని కూడా వేసుకోవచ్చు. ఇలా పచ్చి కొబ్బరి వేసుకోవడం వల్ల రవ్వ లడ్డు కమ్మగా జ్యూసీగా ఉంటుంది. కొబ్బరి వేసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టి కొబ్బరి మాడిపోకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కొబ్బరిలోనే తేమ అంతా పోయి రవ్వ కొబ్బరి పొడిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రవ్వ కొబ్బరి బాగా వేగితే కమ్మని వాసన వస్తుంది. అలా వచ్చేంత వరకు వేయించుకొని స్టవ్ ఆపేసి ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా అంతా బౌల్లోకి వేసుకున్నాక చల్లారనివ్వాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3/4 కప్పు బెల్లం వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల నీళ్ళని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం కరిగేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. బెల్లం కరిగితే సరిపోతుంది, ఎలాంటి పాకం అవసరం లేదండి. కావాలంటే బెల్లం కరిగిన తర్వాత రాళ్ళు ఏమైనా ఉంటే వడపోసుకోవచ్చు. బెల్లం కరిగిన తర్వాత చేతితో ఇలా పట్టుకొని చూస్తే జిగురుగా తీగలాగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ బెల్లం పాకాన్ని రవ్వలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పాకాన్ని వేసుకున్నాక వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పులు మంచి ఫ్లేవర్ కోసం 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకొని పాకం వేడిగా ఉంటుంది కాబట్టి గరిటెతో స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఈ పాకం అంతా రవ్వలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. రవ్వలో మనం కొబ్బరి వేసుకున్నాం కాబట్టి రవ్వ లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది. రవ్వ కొబ్బరి వేడి తగ్గిన తర్వాత చేతితో కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిపిన తర్వాత ఒకసారి లడ్డు చేసుకోవటం వీలవుతుందో లేదో చూసుకోవాలి. ఇక్కడ రవ్వ పొడిగా ఉంది. 1/4 కప్పు కాచి చల్లార్చిన పాలని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ రవ్వ లడ్డూలను ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అంటే పాలకు బదులుగా నెయ్యి వేసుకొని చేసుకోవచ్చు. నెయ్యి వేసుకోవటం వల్ల సాఫ్ట్గా ఉంటాయి. ఇక్కడ తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి పాలను వేసుకొని చేసుకుంటున్నాము. ఇలా లడ్డు చుట్టుకోవడానికి వీలుగా పాలని లేదా నెయ్యి వేసుకొని లడ్డూలు చేసుకోవచ్చు. చూడండి లడ్డు ఎంత బాగా వచ్చిందో. బెల్లానికి బదులుగా పంచదారతో చేసుకోవాలి అంటే ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశానండి. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇదే విధంగా రవ్వ అంతా లడ్డూల్లాగా చేసుకోవడమే. అంతేనండి, సాఫ్ట్ అండ్ జ్యూసీ రవ్వ లడ్డూలు రెడీ. ఇలా బెల్లంతో చేసినా కూడా టేస్ట్లో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. లడ్డు చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది. స్వీట్ తినాలనిపించినప్పుడు తక్కువ టైంలో చేసుకోవచ్చు, కమ్మగా ఉంటాయి. ఇలా చేసుకొని ఎప్పుడైనా దేవుడికి ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు. ఈ సాఫ్ట్ అండ్ టేస్టీ రవ్వ లడ్డూని మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.